పట్టు చీరలంటే మహిళలు ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఎందుకంటే అవి అందానికి, ఆకర్షణకు, సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తాయి. అందుకే మహిళలు పండుగలకు, ప్రత్యేకమైన కార్యక్రమాలకు పట్టు చీరలు వేల రూపాయలు ఖర్చు చేసి మరీ కొనుగోలు చేస్తారు. మరి 5,000 రూపాయల పట్టు చీర ఒక్క రూపాయికే ఇస్తామంటే ఈ బంపర్ ఆఫర్ను వదులుకుంటారా చెప్పండి? 5,000 రూపాయల చీర ఏంటి, ఒక్క రూపాయికి ఇవ్వడం ఏంటి? ఈ ఆఫర్ను గెలవాలంటే ఏం చేయాలి అనే సందేహం అందరిలో ఉందా? అయితే పూర్తి వివరాలు లోకల్ 18 ద్వారా తెలుసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని లక్ష్మీనగర్లో లక్ష్మీ గణపతి సెలక్షన్స్ వారు 15 రోజులకు ఒకసారి కస్టమర్ల కోసం ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటారు. ఈసారి కూడా ఒక బంపర్ ఆఫర్ను ప్రకటించారు. వచ్చే నెల మే 22న జరిగే హనుమాన్ జయంతి రోజున ఈ బహుమతిని లక్కీ డ్రా ద్వారా రూపాయల పట్టు చీరను కేవలం ఒక్క రూపాయికి మాత్రమే ఇవ్వనున్నారు. అయితే ఈ బంపర్ ఆఫర్ని మీ సొంతం చేసుకోవడానికి మాత్రం మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదేంటంటే రాముడి గురించి 100 పదాలకు తగ్గకుండా వ్యాసం రాసి వీళ్ళ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. మీరు పంపిన దాంట్లో రాసే సబ్జెక్ట్ను బట్టి లక్కీ డ్రాలో వేస్తారు. శ్రీ లక్ష్మీ గణపతి శారీస్ వారు ఈ ఆఫర్ను ఎందుకు ప్రకటించారంటే, ప్రస్తుత రోజుల్లో మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతున్నారని, లోక కళ్యాణానికి మార్గం వేసిన సంప్రదాయాల వెనుక చరిత్ర ఎవరికి తెలియడం లేదని, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పురాణం తెలుసుకోవడం ద్వారా మంచి మార్గాలను ఎంచుకునే అవకాశం ఉంటుందని, ముఖ్యంగా ఈ రోజుల్లో యువతకి రాముడి జీవితం ఎంతగానో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని, రాముడి గురించి ఉంటుంది కాబట్టి యువతులను ఈ విధంగా రాముడి జీవిత చరిత్ర తెలుసుకోవడం కోసమే ఈ విధమైన ఆఫర్ను ప్రకటించినట్లు లక్ష్మీ గణపతి శారీస్ నిర్వాహకుడు వేముల కృష్ణ తెలిపాడు. జై శ్రీరామ్ అండి. మన లక్ష్మీ గణపతి సెలెక్షన్ లక్ష్మీనగర్ గోదావరికని ఒక స్పెషల్ బంపర్ ఆఫర్ని తీసుకొచ్చామండి. రామాయణం ఇంటింటా రామచరిత అన్న ఒక ఆఫర్ని మంచి రెస్పాన్స్ వస్తుందండి. సారీ చూసారు కదా, మీ అందరికీ తెలుసు. కేవలం ఒకే ఒక్క రూపాయికి 5,000 వాల్యూ చేస్తే ఈ సారీని అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎలాగంటే జస్ట్ ఇది మనకు లక్ష్మీ గణపతి సెలెక్షన్కి మీరు ఒక రామాయణం గురించి ఒక 100 అంటే అందులో ఉన్న కాన్సెప్ట్లో రామాయణంలో నదులు కావచ్చు, పేర్లు కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని స్టోరీ అయినా పర్లేదు, ఒక 100 తగ్గకుండా అంశాలు తగ్గకుండా రాసి మాకు పోస్ట్ చేయండి. యాక్చువల్లీ చూడండి, మనం ఇంట్లో దొరికే పప్పు లేకుంటే ఇట్లా బియ్యంతో కానివ్వండి, చూడండి కొందరు అయితే నోట్బుక్లో కూడా రాసి పంపిస్తున్నారు. చూడండి, ఇది ఏంటంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ముఖ్య ఉద్దేశం పిల్లలు ఉన్నారు, వాళ్ళకి రామాయణం గురించి తెలియాలి, ఆ స్టోరీస్ వాళ్ళు చూసి వాళ్ళు రాయాలి అనే ఉద్దేశంతో ఈ స్టోరీని అయితే మనం ఈ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చాము. మనకు వచ్చేసి లక్ష్మీ గణపతి సెలక్షన్లో 15 days కానీ ఒక 1 month కానీ ఒకసారి డిఫరెంట్ ఆఫర్లు అయితే ప్రమోట్ చేస్తూ ఉంటాం మనం. అంతేకాకుండా మన సారీస్, పట్టు సారీస్, ఫ్యాన్సీ సారీస్ అన్నిటి మీద కూడా మనం చాలా ఇన్స్టాగ్రామ్లో రేటు తక్కువ హోల్సేల్ ప్రైస్ రేట్లోనే అందిస్తామండి. సో ఈ రామనే కాన్సెప్ట్ మీరు కూడా రాసి శ్రీ లక్ష్మీ గణపతి సెలక్షన్ రామ్ జయంతి ఉందండి, హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద హనుమాన్ జయంతి 22 May 2025 లక్కీ డ్రా ఉంటుంది. ఆ రోజుల వరకు మాకు ఈ కార్డ్స్ అందించేలా పంపించండి. అందులో లక్కీ డ్రా నుండి ఈ సారీ తీస్తాము. అంతేకాకుండా మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ నుండి 50 సారీస్ ఉంటాయండి. మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లక్కీ డ్రా ఉంటుంది. మా యూట్యూబ్ సబ్స్క్రైబర్ నుండి కూడా 50 మెంబర్స్కి లక్కీ డ్రా తీసేసి అదేవిధంగా వాళ్ళకి కూడా సారీస్ కొంచెం మీడియం రేంజ్లో సారీస్ వాళ్ళకి కూడా అందించడం జరుగుతుందండి.